ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. నిండుకుండలా మారిన కొల్లేరు వల్ల ఏలూరు జిల్లా కైకలూరు పెనుమాలంకకు రాకపోకలు స్తంభించి గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పెద్ద ఎడ్లగాడి పెనుమాలంక ప్రధాన రహదారిపై కొల్లేరు ప్రవహిస్తోంది. దీంతో మోకాల లోతు నీటిలో కూడా ప్రజలు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. కొల్లేరు ఉప్పుటేరు సరస్సులో భారీగా గుర్రపు డెక్క ఉండటంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారింది. ఉప్పుటేరు రైల్వే బ్రిడ్జి కోసం వేసిన పిల్లర్స్ నీటి ప్రవాహానికి విఘాతం కలిగిస్తున్నాయి. అధికారులు వెంటనే స్పందించి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారిన గుర్రపు డెక్కను తొలగించాలని కొల్లేరు వాసులు కోరుతున్నారు. ఈ కొల్లేరు ప్రాంతంలో ఈ కొల్లేరు ప్రజలకి చాలా ఇబ్బందికరం అవుతుంది. పైనుంచి వచ్చినటువంటి వాటర్ కిందకి వెళ్ళకపోవడం వలన ఈ గుర్రపుడెక్కి అడ్డం పడి చాలా ఇబ్బందులు పెడుతుంది అండి. దానికి మీరు ఏదైనా చర్యలు తీసుకుని పైవారు చేయాలని నిరుడు ఇదే ఇలాగే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని అలాగే ఉంచారు కానీ దీన్ని ఏమీ ఒప్పుడు చేయలేదు. ఈసారి అయినా శుభ్రంగా చేస్తే ఏదన్నా బియ్యం అయి తెచ్చుకోవడానికి పైకచ్చులు అయి తెచ్చుకోవడానికి బాగుంటుందని చెప్తున్నామండి. మా గ్రామానికి ఏం అతిగతి లేదు సార్. మాకు దారులు లేవు అనేసి మా ఊరి నుంచి ఏదైనా మధ్యలో తెచ్చుకుందామని దారులు లేవు. చాలా ఇబ్బందులు పడిపోతాం సార్. మా కటికి లాభం సార్. మా కొల్లటికెళ్తే బతికట్టు లాభతి లేదు సార్. మాది కొల్లటి ప్రజలు సార్. ఇటు బుడమేరు నుంచి కిందకి వెళ్ళే దారిలో బుడాకలాంటి దగ్గర కట్ట అడ్డంగా ఉంది సార్. ఆ కట్ట వల్ల మాకు నీరు ఉబ్బిపోతుంది. కిగీసు కురబడక మాకు పేరుకుపోయి ఉంది సార్. అధికారులకు మీకు దండం పెట్టి చెప్తున్నాం సార్. మమ్మల్ని దయించి మా కొల్లటి ప్రజలను కాపాడమని చెప్తున్నాం సార్.